నేను నా రాజ్యం శాశ్వతమని విర్రబీగుతున్న నీలాంటి నిశాచరులను ఎందరినో కాలం ఈ మట్టిలో కలిపింది. ఆ శ్మశానం వైపు చూడు ఓసారి. అసెంబ్లీ చుట్టూ అడవి తుమ్మల పెంచి అమరావతిని అటకెక్కించి పోలవరానికి పాడెకట్టి అభివృద్ధిని ఆపి కలల రాజధానిలో ఈ కల్లోలమేంది, జనజీవనాల్లో ఈ కన్నీరేంది, గలగల పారే కృష్ణా గోదావరి పెన్న ఈ నదీ తీరాల్లో ఈ నెత్తుటి మరకలేంది. గత ప్రభుత్వాలే కక్ష సాధిస్తే నీవిక్కడ దాకా వచ్చేవాడివా, బ్రతికి బట్ట కట్టేవాడివా? ఎతలు తట్టి ఎండిన ఎదలపై గోదారమ్మే పసిడి పంటై పలకరిస్తే కళాలతో సలాం చేస్తాం. లేకుంటే కాకుంటే అహంపై, అధికారంపై, అవమానాలపై, ఆత్మగౌరవానికై, అస్తిత్వానికై నిర్బంధాన్ని ఎదిరించి నీ అంత పరిపాలకుని పాలదోలి కలబడి నిలబడి గెలిచి నీ 3 నాళ్ల ముచ్చటకి ముగింపు పలుకుతాం. ఆంధ్రమంటే అమరావతిని ఓటుగుద్ది చెప్పరా, ఉద్యమానికి ఊపు తెచ్చి చూపరా, పాలకుల పిచ్చి పనులకు పరాకాష్టే 3 రాజధానుల ముచ్చట ఉత్తుత్తి హామీలతో ఊరించి అబద్ధాలతో అధికార పీఠమెక్కి గుప్పెడు మెతుకులకు దూరమైన వలస బతుకులపై ఎన్నికల ఆశల వలలు విసిరి అవసరం తీరాక రకరకాల రూల్స్ పెట్టి పేదల పొట్టలు కొట్టి రాష్ట్రాన్ని రావణా కాష్టంలా మర్చిన పాలక, ఇక నీ పాపం పండిందిలే చూడు. అందాల రాజనగరికి పురుడొస్తున్న నేల తల్లికి నరకం చూపిస్తున్న నరకంట కూడా ఇక నీ పతనం ముందుందిలే. అంబేద్కర్ ఆలోచనలకు మొలకెత్తిన అక్షరమా నీ రాతకు రకరకాలుగా అర్థాలు మార్చి చెప్పే రాజకీయ నాయకుల రాబందుల రెక్కల క్రింద నలుగుతున్న రాజ్యాంగమా నీ కలంతో కేంద్ర రాష్ట్రాల అధికారాలకు అడ్డుకట్ట వేయడానికి మరోమారు జన్మించరావా ఓ అంబేద్కరుడ? బంధనాలు బందికానాలు తెంచుకొని రాజ్యాధికారాన్ని ధిక్కరించి మరో స్వాతంత్ర సమరానికై కదలిరా కలసిరా యువతరమా. నేడు మనం గత నరరూప రాక్షసుడి పాలనకు చరమగీతం పాడాం. నాడు అభివృద్ధి అంటే లేదు, నాటి పరిపాలన అంటే అరాచకం. అలాంటి అరాచకపు పరిపాలనకి అంతం పలికాం మనందరం. ఎన్నో రకాలుగా కష్టపడి నిర్బంధాన్ని ఎదిరించి నియంత పరిపాలకుని పారద్రోలేం. నేడు మనం అభివృద్ధి దారుల్లో పయనిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనూ కూటమి విధానంలోనూ ఇప్పుడు ఇంకా మన అభివృద్ధిని సస్టైన్ కావాలన్నా తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ రెండోసారి అధికారంలోకి రావటం ద్వారానే ఈ అభివృద్ధి స్టేబుల్గా ఇద్ది, ఈ రాష్ట్రం అంతా సస్యశ్యామలమైద్ది. అమరావతి కానీ, పోలవరం కానీ, పారిశ్రామిక ప్రగతి కానీ ఇలా అంటివన్నీ ముందుకు పోతాయి. ఈ శుభకర్ లాంటి గారి, ఈ స్పోర్టివ్ పర్సన్ లాంటి వారిని ఇంకా దీంట్లో ప్రభుత్వం ఇలాంటి వారిని కలుపుకొని ప్రయాణం చేయటం ద్వారా నేడు ఎంతో కొంత ఆశించినంత ఫలితం రావటల్లా. అమరావతి విషయంలో కానీ, రాష్ట్ర అభివృద్ధి విషయంలో కానీ ప్రభుత్వం ఆశించినంత ఫలితం రావటలా. అలాంటప్పుడు ఈ శుభకర్ లాంటి గారి ఆశావాహ దృక్పథంతో పనిచేసే వారికి అవకాశం కల్పించి ప్రభుత్వంతో మిక్స్ చేసి వారు అవకాశం కల్పిస్తే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మేము ఛాలెంజ్ చేసి చూపించడానికి ఏదైతే ప్రభుత్వం ఆశించినంత ప్రోగ్రెసివ్ లేదో ప్రభుత్వం వివిధ మార్గాల ద్వారా, వివిధ డిపార్ట్మెంట్ ద్వారా, అనేక రకాల ఆప్షన్స్ ద్వారా ముందుకు పోతుంది. దాంట్లో శుభకర్ లాంటి వారిని కూడా జాయిన్ చేసి ముందుకు పోతే ఇప్పటికంటే మెరుగైన ప్రోగ్రెసివ్ని మేము తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్రానికి చూపించగలుగుతాం.